మన ఏకాంతంలో నువ్వు నేను మాత్రమే ఉండాలి. ఒకవేళ నన్ను కాదని నువ్వు ఎవరినైనా తేవాలని చూస్తే ఈసారి అక్కడికక్కడే వాడిని చంపేస్తాను అని హార్డ్ టోన్తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఆమె పెదవిని లీక్ చేసి వదిలాడు. నీకు నీ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ అయితే లేదు, కనీసం ప్రేమ అభిమానం ఇవి కూడా లేవా అంది సాయి మాటలకు షాక్ అయ్యి. లేవు, ఉండవు కూడా. అలాంటి సెంటిమెంట్ ఎమోషన్స్ అంటేనే నాకు అసహ్యం అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టాడు. వాళ్ళు నీ పేరెంట్స్ సాయి, ఎందుకు అంత హేట్రెస్ చూపిస్తున్నావు వాళ్ళ మీద? షాక్తో ఆశ్చర్యంగా అడిగింది. సో వాట్, పేరెంట్స్ అయితే ఏంటి? వాళ్ళని నేను కనమని చెప్పానా? లేదు కదా. పుట్టాక వాళ్ళ మనీని నా కోసం కొంచెం యూజ్ చేసి సొసైటీలో వాళ్ళ గౌరవం కోసం నన్ను చదివిస్తూ వాళ్ళ ఆస్తులని జాగ్రత్తగా చూసుకోవడం కోసం నేను ఒకరిని కావాలి కాబట్టి నేనంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. అదే నేను చదువు లేకుండా బేవర్స్ లాగా తాగుతూ తిరుగుతుంటే వాళ్ళు 1 సెకండ్ కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వరు. నేను చదువులో టాప్, బిజినెస్ని కూడా ఒక్కడనే హ్యాండిల్ చేయగల సత్తా ఉంది నాకు. అందుకే మా డాడీకి నేనంటే ఇష్టం, అంతే తప్ప నా మీద ప్రేమ అయితే కాదు. ఆయన సంపాదనని నేను పెంచుతున్నాను కాబట్టి ఆయనకు నేనంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. ఆయనే కాదు, ఎవరైనా తన కొడుకు బుద్ధిమంతుడిలా ఉంటే మావాడు నా కొడుకు అంటూ గొప్పలు చెప్పుకుంటారు. అదే కొడుకు పని పాట లేకుండా తిరిగితే మాత్రం వాడికి సరిగా అన్నం కూడా పెట్టరు. అదే ఈ సొసైటీలో అందరూ చేసే పని. అందుకే ఈ ఫీలింగ్స్, ఎఫెక్షన్, సెంటిమెంట్ డ్రామాలు అంటేనే నాకు అసహ్యం. నా వరకు నా లైఫ్ని నా ఇష్ట ప్రకారం నాకు నచ్చినట్లుగా ఉండాలి. అందుకే నన్ను ఎవ్వరూ వేలెత్తి చూపకుండా ఉండాలని అన్నిట్లో ఫస్ట్ ఉండాలనుకుంటున్నాను. అంతేగాని నా గెలుపు చూసి నా వెనక ప్రేమ నటించే వాళ్ళ కోసం నేను ఆలోచించి టైం వేస్ట్ చేసుకోను. మీ అమ్మ తన ప్రేమ కూడా నాటకమే అనిపిస్తుందా నీకు? సాయి మాటలకు షాక్ అవుతూ అడుగుతుంది. ఎనఫ్, ఇప్పటికే చాలా అడిగావు. నాకు ఇంత ఓపికగా సమాధానం చెప్పే అలవాటు అస్సలు లేదు. బట్ నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకున్నావు కాబట్టి ఇవన్నీ నీకు చెప్పాను. వాట్, పెళ్ళికి నేనెప్పుడు ఒప్పుకున్నాను అంది షాక్ అయ్యి. మరి పెళ్లి చేసుకోవాలంటే అందరి అనుమతి అంటూ ఎందుకు అడుగుతావు? నాతో పెళ్ళికి ఓకే అంటేనే కదా అన్నాడు. శైలుకి నో సౌండ్. అయినా సరే మొండిగా ఉంటూ, చూడు సాయి, నేను నీతో పెళ్ళికి ఒప్పుకుంటాను అని అస్సలు అనుకోకు. అవన్నీ జరగని పనులు. నన్ను వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాను. నీకు నాకు అస్సలు కుదరదు. నీకు ఫ్యామిలీ అంటే అస్సలు పడదు. కానీ నాకు నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్. వాళ్ళ కోసమే నేను ఏం చేసినా కూడా. కానీ నువ్వు నిన్ను కన్న తల్లి తండ్రికి కనీసం గౌరవం ఇచ్చి కూడా మాట్లాడటం లేదు. ఇంకా నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అంటూ మాట్లాడుతుంటే సాయి ఫేస్ బీట్రూట్లా మారిపోయింది. అప్పుడే చూసింది అతన్ని. భయం వేసి మాట్లాడేది కాస్త ఆగిపోయింది. అయ్యిందా, ఇంకేమైనా ఉందా అన్నాడు సీరియస్గా చూస్తూ. శైలు సైలెంట్ అయ్యింది. కోపంగా ఉన్నాడని అర్థమయ్యే. పద అంటూ ఆమెను తీసుకుని వెళ్తుంటే ఎక్కడికి అంది కంగారుగా. తమరు కాలేజీలో చేసిన డ్రామాకి పనిష్మెంట్ ఇవ్వలేదు ఇంకా. అది కాక ఇప్పుడు ఓవర్గా మాట్లాడి నాకు టెంపర్ లేచేలా చేస్తున్నావుగా, తగ్గిద్దామని అంటూ లాక్కెళ్ళాడు. ఎందుకు సాయి ప్రతి చిన్న విషయానికి ఇంత సీన్ చేస్తావు? చెప్పాను కదా నీకు నాకు సెట్ అవ్వదు అని. ఇంకేంటి, నన్ను పీస్ఫుల్గా బ్రతకనివ్వవా? అతను ఏం చేస్తాడో నన్న టెన్షన్ భయంగా మారేసరికి కంగారుగా అంటుంది. అవేం వినిపించుకోకుండా నేరుగా ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. శైలుని వదిలి ర్యాక్ ఓపెన్ చేసి నీట్గా సర్ది ఉన్న ఫైల్స్ అన్నింటినీ కింద పడేశాడు. తెల్లబోయింది శైలు. మొత్తం అన్ని చిందరవందరగా పడేశాడు. అసలు ఏ కాగితం ఏ ఫైల్లోనిది అన్నది కూడా తెలియనంత రచ్చ చేసి పడేశాడు నిమిషంలోనే. ఇవన్నీ నిమిషం క్రితం ఎలా ఉన్నాయో అలా అరేంజ్ చేసి పెట్టాలి నువ్వు. మీటింగ్ ఫినిష్ చేసి నేను వచ్చేలోగా ఇవన్నీ ఎక్కడ ఉన్నవి అక్కడ ఉండాలి. ఇదే నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ చెప్పేసి టైం అవ్వడంతో నేరుగా మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే రెడీగా ఉన్న క్లయింట్స్ని విష్ చేసి ప్రజెంటేషన్కి సంబంధించిన డెమో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. మీటింగ్ హాల్ కింద ఫ్లోర్ కనుక పైకి ఎవరూ రారు. భగవాన్, ఎందుకయ్యా ఈ సైకో గారిని నా లైఫ్లోకి ఎంటర్ అయ్యేలా చేశావు? నీకు నేను ఏం అన్యాయం చేశానని అని నిట్టూర్పు విడిచి కింద కూర్చుంది. పేపర్స్ అన్నీ చదివి ఏ ఫైల్లో ఏముండాలో చూస్తూ సర్దడం స్టార్ట్ చేసింది. మీటింగ్ స్టార్ట్ అయ్యి అప్పటికే దాదాపు 2 గంటల పైన అయ్యింది. క్లయింట్స్తో మాట్లాడి వాళ్ళకి డిన్నర్ అరేంజ్ చేయమని గిరికి చెప్పి వాళ్ళని కింద ఫ్లోర్కి పంపించి తన ఛాంబర్కి వచ్చాడు. ఫైల్స్ అన్నీ సర్ది లాస్ట్గా ఉన్న ఫైల్ మీద అలాగే నిద్రపోయింది. లోపలికి వచ్చి తనని చూశాడు. మొహం అంతా వాడిపోయి కనబడింది. నీరసం, అలసటంతా ఆమె ఫేస్లో స్పష్టంగా కనబడుతుంటే తను తినలేదని గుర్తొచ్చి మెల్లిగా బుగ్గని తట్టాడు.
తను చిన్నగా కదులుతూ సాయి చేతిని తన చెంప కింద పెట్టుకుంది. సున్నితమైన ఆమె బుగ్గలు తన చేతికి తగులుతుంటే నిద్రలో చిన్న పిల్లల క్యూట్గా కనబడుతున్న శైలుని చూసి చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న వాటర్ తీసుకుని ఆమె ఫేస్ పై చిన్నగా చిలకరించాడు. దెబ్బకు లేచి కూర్చుంది. ఆమె చేతిలో ఉన్న సాయి చేతిని చూసి టక్కున వదిలేసింది. వెళ్దాం పదా అన్నాడు. ఎక్కడికి అంది కింద అలాగే కూర్చొని పైకి చూస్తూ. డిన్నర్ చేయడానికి. ఫోన్ తీసుకుని ఫుడ్ని రూప్ గార్డెన్ మీద అరేంజ్ చేయమని గిరికి చెప్పాడు. లేదు నేను వెళ్ళిపోతాను, టైం అయ్యింది అంటూ పైకి లేచి నిల్చుంటూ ఫైల్ని ర్యాక్లో పెడుతూ చెప్పింది. తిన్నాక వెళ్ళు, ఎవడు ఆపడు నిన్ను. శైలు చేతిని పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లాడు. మనసులో వీడికి నిదానంగా చెప్పడమే రాదనుకుంటా, ఎలా లాక్కెళ్తున్నాడు అని తిట్టుకుంటూ వెళ్ళింది వెనకే. వెన్నెల వెలుగులో చల్లని గాలితో చుట్టూ డెకరేట్ చేసిన గోల్డ్ కలర్ లైటింగ్స్తో రూప్ గార్డెన్ అంతా వెలిగిపోతుంది. కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. వాళ్ళ కోసమే స్పెషల్గా సెట్ చేసిన టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే ఫుడ్ అరేంజ్మెంట్స్ చేసేసి వెళ్ళిపోయారు స్టాఫ్. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన సాయి బొమ్మలా నిలబడి ఉన్న ఆమెను చూసి ఫేస్ వాష్ చేసుకుని రాపో, నిద్ర మత్తు దిగుతుంది అన్నాడు చైర్లో కూర్చుని ఫోన్ చూస్తూ. అప్పటికే నిద్ర కళ్ళ మీద ఉండటంతో వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. సాయి వెయిట్ చేస్తుండేసరికి తనే వడ్డించింది. మూన్ లైట్ డిన్నర్ చేస్తుంటే ఎప్పుడూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయని శైలుకి కొత్తగా అనిపించింది. నచ్చింది చాలా. ఎంజాయ్ చేస్తూ తింటుంది. సాయిని చూసింది. అస్సలు పట్టించుకోకుండా ఫోన్లో తల దూర్చి మరీ తింటుంటే అతన్ని చూస్తూనే తినడం కంప్లీట్ చేసింది. డిన్నర్ ముగించుకుని కార్లో స్టార్ట్ అయ్యారు ఇద్దరు. సాయి డ్రైవ్ చేస్తుంటే విండో నుంచి బయటకు చూస్తుంది. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోను శైలు, తల తిప్పి ఆమెను చూస్తూ అన్నాడు సీరియస్గా. చూసింది అతన్ని. కాస్త కోపంగానే ఉన్నాడు. సమాధానం చెప్పలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అవ్వాలి. ఇంకోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం నేను ఇంత సౌమ్యంగా అయితే చెప్పను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించు. అతని నుంచి చూపుని తిప్పేసింది. బయటకు చూసింది మళ్ళీ. ఆమె వాడిపోయిన ఫేస్ చూసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలని అనిపించలేదు అతనికి. ఎందుకో శైలు ఇలా ఆలోచించిందా అనే డౌట్ కూడా వచ్చింది. విండో గ్లాసెస్ దించాడు. ఒక్కసారిగా చల్లని గాలి తాకడంతో మనసంతా హాయిగా అనిపించింది. కళ్ళ మీద ఉన్న నిద్రకు మెల్లగా కనురెప్పలు బరువవుతుంటే కష్టంగా ఆపుకుంది నిద్రని. చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తూ. నిద్రకు అటు ఇటు తలని తిప్పుతూ ఉన్న శైలుని చూసి నవ్వొస్తుంటే తూగుతున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ డ్రైవ్ చేశాడు. నిద్ర ముంచుకొస్తుంది తనకు. ఈసారి కనురెప్పలు పూర్తిగా మూసుకుపోవడంతో అలాగే సాయి షోల్డర్ మీదకు జారబడింది. స్లోగా వెళ్తున్న కార్ని కాస్త పక్కకు ఆపేశాడు. విండో గ్లాస్ క్లోజ్ చేసి ఏసీని అడ్జస్ట్ చేసి ఫ్రంట్ సైడ్ సీట్ని వెనక్కు పుష్ చేశాడు. తన షోల్డర్ మీద ఉన్న శైలుతో పాటు వెనక్కి అలాగే వాలి నిద్రపోతున్న శైలు ఫేస్ని అతి దగ్గరగా చూడసాగాడు. నిద్రలో కూడా హాల్ చెప్పుల్లా ఉన్న కనురెప్పలు, ఒత్తైన కనుబొమ్మలు, విల్లుగా ఉండే నిండా కంటి పాపలు ఆ కన్నులకు కాపలాగా ఉన్నాయి. ఎర్రని ముక్కు పుడక ముక్కుకి మెరుస్తుంటే అంతే ఎర్రగా ఉన్నాయి సున్నాలా చుట్టుకున్న చిట్టి పెదవులు, చిన్ని గడ్డం, తెల్లని బుగ్గలు. చేతికి బుగ్గ కింద పెట్టుకోవడంతో నొక్కుకుని పోతున్న బుగ్గని చూస్తూ ముద్దుగా అనిపించింది సాయికి. ఎంత ఓపికే నీకు, ఎంతలా టార్చర్ చేస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా ఇంత పేషెన్స్తో ఎలా ఉంటున్నావు అసలు? నిన్ను చూసే వరకు ఒక అమ్మాయితో నేను ఇంత రూడ్గా బిహేవ్ చేయగలను అని తెలియదే నాకు. ఆమె చెంపను నిమురుతూ ప్రేమగా అన్నాడు. ఇంత అందంగా, ఇంత క్యూట్గా, అంతే కోపంగా, అంతకంటే ఎక్కువ ఓపికగా ఉండే నిన్ను ఇలా నా దగ్గరే లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలని స్వార్థం నాది. నేను కోరుకునే క్వాలిటీస్ అన్నీ నీలో కనబడ్డాయి నాకు. ఓర్పు, సహనం, అందం, పొగరు, అమాయకత్వం, అణిగి మణిగి ఉండే గుణం, కష్టపడే తత్వం, అన్నింటికంటే ముఖ్యమైనది నీ క్యారెక్టర్. అది నచ్చింది నాకు అన్నాడు ఆమె పెదవిని వేలితో సున్నితంగా తాకుతూ. చిన్నగా కదిలింది. ఆమెను అక్కడే ముద్దు పెట్టుకోవాలని ఉన్నా నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆగిపోయాడు. నుదుటి మీద మాత్రం ఇష్టంగా ముద్దు పెట్టుకుని ఇంకా తనివి తీరక తలపై కిస్ చేశాడు. టైం చూశాడు, 10 అయ్యింది. ఆమెను వదలాలని అస్సలు లేదు తనకి. అయినా తప్పదన్నట్టుగా కారు స్టార్ట్ చేశాడు. నిదానంగా నడుపుతూ రేష్మాకి ఫోన్ చేశాడు రమ్మని చెప్పి. హాస్టల్ దగ్గరకు వచ్చినా లేవలేదు శైలు.
నిద్ర లేపబుద్ధి కాలేదు సాయి. ముడుచుకొని వణుకుతూ నిద్రపోతుంది చలికి. ఏసీ ఆఫ్ చేసి రేష్మ వచ్చేలోగా ఒక్కసారి ఆమెను హగ్ చేసుకున్నాడు. మెత్తని మల్లె చెండుని హత్తుకున్నట్టు అనిపించి నవ్వుకున్నాడు. ఇంతలో రేష్మ రావడం చూసి పక్కకు జరిగి డోర్ ఓపెన్ చేశాడు. నిద్రలో ఉన్న శైలు భుజం తట్టి లేపింది. బామ్మ కాసేపు నిద్రపోని అంటూ నిద్రలోనే గొణిగింది చిన్నగా. సాయి రేష్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రేష్మ నేను తీసుకొస్తాను అంటూ కార్ దిగి శైలు సైడ్ వచ్చి తనని ఎత్తుకున్నాడు. కార్ డోర్ వేసి వెనక వచ్చింది. ఈవినింగ్ అంత కోపంగా శైలుని తీసుకెళ్లిన సాయి ఇప్పుడు ఇంత కూల్గా అదే శైలుని చిన్న పాపలా ఎత్తుకొని తీసుకొస్తుంటే నమ్మలేనట్టుగా చూస్తుంది. సాయి మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గుండెల్లో గువ్వలా పడుకుంది. ఆమెను ఇంకా పొదివి పట్టుకొని నిదానంగా నడిచాడు. అస్సలు బరువే అనిపించలేదు. అది ఇష్టం వలనో లేక నిజంగానే ఆమె వెయిట్లెస్నో అర్థం కాక ఆలోచించేలోగానే రూమ్ రావడంతో రేష్మ డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి బెడ్ మీద పడుకోబెట్టాడు. బెడ్షీట్ కప్పి ఫోర్ హెడ్ కిస్ చేసి వచ్చేశాడు కిందకు. నిద్రపోతున్న శైలుని చూసి శైలు నువ్వు అదృష్టవంతురాలువో కాదో తెలియడం లేదే నాకు. సాయి కళ్ళలో శైలు మీద అనంతమైన ప్రేమను గమనించిన ఆమె తనలో తానే అనుకుంటూ పడుకుంది. నెక్స్ట్ డే కాలేజీలో సుప్రియకి ఫుల్గా వార్నింగ్ ఇచ్చింది శైలు. ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేస్తే అస్సలు మాట్లాడడమే మానేస్తానంటూ బెదిరించింది. సాయికి తెలిస్తే ఏం చేస్తాడోనని టెన్షన్ పడిన శైలుని చూసి వాళ్ళు కూడా సారీ చెప్పారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయమని. క్లాస్కి వెళ్ళిపోయింది. సుప్రియ మీ అన్న నిన్ను ఏ రోజైనా వాడి బైక్ ఎక్కించుకున్నాడా అన్నాడు తమన్. లేదు అంటూ బొంగమూతి పెట్టింది. మరి నిన్న శైలుని తన బైక్ ఎక్కించుకున్నాడు చూసావా అన్నాడు. అవును అంది. సో విషయం ఏంటంటే మీ అన్నగారికి టైం బాగుంటే ఫ్యూచర్లో నీ వదిన పోస్ట్లో శైలు మీ ఇంటికి ఎంట్రీ ఇస్తుందేమోనని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదురా అంది దిగాలుగా. ఎందుకే అన్నాడు. ఏమోరా శైలుకి అన్నగాడి మీద మంచి అభిప్రాయం ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. అది కాక వాడికి ఈ పిల్లని ఏడిపించడమే పని అయిపోయింది. ప్రేమిస్తే అమ్మాయి లవ్ చేస్తారు కానీ ఏడిపిస్తే ఎవడ్రా లవ్ చేసేది. వాడు లవ్ అని చెప్పడు. ఈ పిల్ల అడగదు తెలుసుకోలేదు. ఇంకా వదిన అని నేను ఆశపడితే అందులో అర్థం లేదు అంటూ నిట్టూర్పు విడిచింది. ఆ తర్వాత వారం రోజులు సాయికి ఆఫీస్ వర్క్తో గడిచిపోవడంతో కాలేజ్కి రెస్టారెంట్కి రాలేదు. శైలుని కాలేజ్కి మాత్రమే వెళ్ళాలని ఆర్డర్ వేశాడు. రెస్టారెంట్కి తను వెళ్ళడం లేదు కనుక వచ్చే వరకు ఆమెని వెళ్ళొద్దన్నాడు. తల కొట్టుకుంటూ తిట్టుకుంటూ రేష్మతో కలిసి కాలేజ్లో ఇచ్చిన వర్క్లో తను బిజీ అయ్యింది. అలా ఆ రోజు కాలేజ్ అయిపోగానే సుప్రియ తమన్తో ఇంటికి వెళ్ళి పోతే శైలు రేష్మ హాస్టల్కి వచ్చేశారు. డైలీ సాయి మార్నింగ్ ఈవినింగ్ ఫోన్లో శైలుని విసిగించడం మాత్రం ఆపలేదు. అదో తృప్తి. సాయి మాటలకు కోపం నవ్వు మాత్రమే వచ్చాయి ఆమెకి. ఆ రోజు కూడా ఈవినింగ్ మాట్లాడి కాల్ కట్ చేశాక రేష్మతో కలిసి నోట్స్ రాసుకుంటూ అలాగే నిద్రపోయింది. రేష్మ కూడా. టైం రాత్రి 11 అవుతుంటే మోగింది శైలు ఫోన్. నిద్ర మత్తులో ఒక్కటేమని వినిపిస్తున్న ఫోన్ సౌండ్కి సాయి ఏమో అని చూడకుండానే కోపంగా లిఫ్ట్ చేసింది. తను మాట్లాడబోతున్నంతలో అవతల వారు చెప్పింది విని నిద్రమత్తు వదిలి చిరు చెమటలు పట్టాయి ఆమెకి. అలాగే వెంటనే వస్తాను అంటూ మాట్లాడి కాల్ కట్ చేసింది. రేష్మ అంటూ తనని నిద్ర లేపింది. విషయం తనకి చెప్పి వెంటనే నేను వెళ్ళాలి అంటూ హడావిడిగా లేచి రెడీ అయ్యి ఆ టైంలో ఉన్న బస్ టికెట్ చూసి బుక్ చేసుకుంది. ఈ టైంలో ఎలా వెళ్తావు శైలు, అది కూడా ఒంటరిగా అంటూ కంగారు పడింది. వెళ్ళాలి రేష్మ, మార్నింగ్ వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది అంటూ గబగబా కిందకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని అది రావడంతో రేష్మకి బాయ్ చెప్పి బస్ స్టాప్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చాడు సాయి. ఎటు కాలేజ్కి వస్తున్నాడంటూ శైలుకి మార్నింగ్ కాల్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాడు కాలేజ్కి. అయితే శైలు ఇంకా రాలేదని సుప్రియ చెప్పడంతో వెంటనే రేష్మకి కాల్ చేశాడు. అప్పుడే స్కూటీ మీద కాలేజ్కి వచ్చింది. ఎంట్రన్స్లో బైక్ మీద కూర్చున్న సాయి రేష్మ ఒక్కటే వస్తుండేసరికి శైలు తనతో రాలేదా అనుకుంటూ కనుబొమ్మలు ముడిచి చూస్తున్నాడు. రేష్మ బైక్ పార్క్ చేసి వచ్చింది. ఒక్కటే వస్తుంటే ఎదురుగా సీరియస్గా వస్తున్న సాయిని చూడగానే శైలు గుర్తొచ్చింది రేష్మకి. దేవుడా, ఇప్పుడు శైలు రాలేదని అడగడానికి కాబోలు అంత సీరియస్గా చూస్తున్నాడు అని అనుకుంటూ పిలవలేదని పక్క నుంచి వెళ్తుంటే పిలిచాడు రేష్మని. సాయి వాయిస్కే భయపడి వెళ్ళింది. శైలు ఏది అన్నాడు అదే సీరియస్నెస్తో. అది సాయి అంటూ నాంచుతుంటే
శైలు ఏది కాలేజ్కి రాలేదంటే హాస్టల్లో ఉందా, హెల్త్ బాగాలేదా అని అడిగాడు. అది అంటూ గొనుగుతుంటే శైలు ఏది అని మళ్ళీ అడిగాడు. తను లేదు సాయి, ఊరికి వెళ్ళింది, రావడానికి 2-3 రోజులు అవుతుంది అంది. వాట్, ఊరికి వెళ్ళిందా అంటూ కోపంగా అరిచాడు. ఆ వాయిస్కే భయపడింది. అవును సాయి, నైట్ ఫోన్ వచ్చింది, అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది, అందుకే నీకు చెప్పలేదు అంది. కోపంగా ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. శైలు ఫోన్ తీసుకెళ్లలేదు సాయి అంది. అతని ఫేస్ని చూస్తూ వణుకుతూ నెమ్మదిగా. వెంటనే సాయి చేతిలో ఫోన్ నేలను బలంగా తాకింది. బిక్క చచ్చిపోయింది రేష్మ. అప్పుడే అక్కడికి వచ్చాడు తమన్. ఏమైంది అన్నాడు సాయిని అంత కోపంగా ఉండటం చూసి రేష్మతో. ఆమె ఏం చెప్పకుండా ఉండేసరికి సాయి వాట్ హ్యాపెన్ అన్నాడు. విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న సాయిని చూసి ఏమైంది రేష్మ అంటూనే, అవును నీతో పాటు శైలు రాలేదా, ఒక్కదానివే వస్తున్నావు అడిగాడు చుట్టూ చూస్తూ. రేష్మ విషయం చెప్పింది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్ళింది తను, అసహనం తమన్ గొంతులో. అంత ఖరీదైన ఫోన్ నీకెక్కడిది అంటే తను ఏం చెప్తుంది. అసలు సాయికి తను చెప్పి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అది తన పర్సనల్ మ్యాటర్, ఫ్యామిలీ ఇష్యూ. సాయి ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి తనకు కోపం వచ్చింది. వీలైతే నువ్వు చెప్పడానికి ట్రై చేయి, శైలు వచ్చాక ఇబ్బంది పెట్టొద్దని సూటిగా చెప్పి వెళ్ళిపోయింది తను క్లాస్కి. సాయి ఆఫీస్ రూమ్కి వెళ్ళడంతో తమన్ కూడా వెళ్ళాడు. సీరియస్గా కంప్యూటర్ ముందు కూర్చుని తీవ్రంగా చూస్తున్నాడు సాయి. అతని ముందుకు వచ్చి సాయి చూస్తున్న వైపు ఆసక్తిగా చూడసాగాడు. ఆసక్తి కాస్త ఆశ్చర్యం, తర్వాత షాక్గా మారిపోయి తమన్కి సాయి మీద కోపం వస్తుంటే సాయి పెదవుల మీద ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. నిన్నటి రాత్రి శైలు బస్టాండ్కి వెళ్ళిన తర్వాత, హాస్టల్ నుండి స్టార్ట్ అయిన తర్వాత అరగంటకు బస్సులో ఉంది శైలు. లేట్ నైట్ అవ్వడంతో చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ పెద్దవాళ్ళు కావడంతో టెన్షన్గా ఉన్న శైలజ కాస్త ఊపిరి పీల్చుకుంది. సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని వచ్చిన ఫోన్ గురించి ఆలోచిస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన శైలు సాయి అనుకుని విసుగ్గా మాట్లాడబోతుంటే అవతల నుంచి పల్లవి అని ఉంటున్న హాస్టల్ వార్డెన్ నుంచి ఫోన్. హలో పల్లవి, అక్క శైలునే కదా, సీరియస్ వార్డెన్ వాయిస్లో. ఆ టైంలో వార్డెన్ ఫోన్ చేయడంతో భయపడింది. అవును మేడం, చెప్పండి ఏమైంది ఈ టైంలో అంటూ టెన్షన్గా అడిగింది పల్లవి. మీ చెల్లెలు నైట్ టైం హాస్టల్ గోడ దూకి బయటకు వెళ్ళింది. వాచ్మ్యాన్ చూసి పట్టుకుని నాకు చెప్పాడు. తనతో పాటు ఇంకో 2 అమ్మాయిలను కూడా తీసుకెళ్తుంది. ఎవరో కుర్రాలు వీళ్ళ కోసం బైకుల మీద బయట ఎదురు చూస్తున్నారు. హాస్టల్ రూల్స్ని, తన సేఫ్టీని, తనతో పాటు ఇంకో 2 అమ్మాయిల సేఫ్టీని మర్చిపోయి మీ చెల్లెలు గాలి తిరుగుళ్ళకి అలవాటు పడి మా హాస్టల్ రెప్యుటేషన్ని పాడు చేయాలని చూస్తుంది. మార్నింగ్ వస్తే నీతో పాటు మీ చెల్లిని పంపిస్తాం అంటూ కోపంగా కాల్ కట్ చేసింది వార్డెన్. వింటున్న శైలు నిర్ఘాంతపోయింది. మొహం అంతా చెమటలు పట్టేసి ఒంట్లో సన్నగా వణుకు వచ్చేసింది. పల్లవి ఇలా చేసిందా, లేక కావాలని ఆవిడలా మాట్లాడిందా, అసలు ఏం జరిగింది, నా చెల్లెలు అలాంటి పనులు చేస్తుందా అనుకుంటూనే వెంటనే బయలుదేరాలని రెడీ అయ్యి రేష్మాకి చెప్పేసి వచ్చేసింది. బస్సు కుదుపులకి కళ్ళు తెరిచింది. తలంతా దిమ్మెత్తిపోతుంటే కళ్ళలో నీళ్లు తెలియకుండానే జారిపోతున్నాయి. వాళ్ళ ఊరి దగ్గర టౌన్లో రాత్రి 1 గంట సమయంలో ఆగింది లాస్ట్ బస్. అప్పటికే సర్పంచ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయడంతో వచ్చి వెయిట్ చేస్తున్నాడు శైలు కోసం. బస్ దిగింది. ఎందుకో అతన్ని చూడాలన్న మొహం చల్లడం లేదు తనకి. సొంత అన్న కాకపోయినా ఎంత సహాయం చేస్తున్నాడు. తన ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా తోడుగా ఉంటూ చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని ఇలాంటి టైంలో ఈ విషయంగా ఇబ్బంది పెడుతుంటే గుండెని ఎవరో పిండినట్లు అనిపించింది ఆమెకి. శైలు, అదే అభిమానం ఆప్యాయతతో పిలిచాడు అతను. అన్నయ్య అంటూ బొంగురు పోయిన గొంతుతో శక్తి లేనట్టుగా వినిపించింది ఆమె కంఠం. ఆమె మనోగతాన్ని అర్థం చేసుకుని మరేం పర్వాలేదంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు. నేరుగా సర్పంచ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేదు శైలుకి. అతనితో చెప్పింది ఎవరికీ తెలియకుండా ఉదయాన్నే హాస్టల్కి వెళ్దామన్నయ్య అని. సరే అన్నాడు. ఆమెను కాసేపు నిద్రపోమ్మన్నాడు. అలాగే గోడ దగ్గరే కూర్చుండిపోయింది. కన్నీళ్ల కాలువ వెలువైంది కళ్ళలో. ఎంతసేపు అలా ఏడ్చిందో తనకే తెలియలేదు. మళ్ళీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి వచ్చి పిలిచే వరకు వెళ్ళింది హాస్టల్కి. తెల్లవారుజామున కావడంతో చీకటిగానే ఉంది. ఇంకా చెల్లెలు చంప చెల్లుమనిపించింది శైలు. అక్క, చంపను చేతితో పట్టుకొని ఏడుపు గొంతుతో అంది పల్లవి. చంపేస్తాను ఇంకోసారి అలా పిలిచావంటే. ఎర్రగా మారిన కళ్ళతో ఆవేదన, బాధ శైలు గొంతులో.
అసలు ఎందుకు వెళ్ళావు బయటకు? ఎవరు రమ్మన్నారు నిన్ను అంటూ అరిచింది పల్లవి రెక్క పట్టుకొని. ఏడుస్తూ భయంతో చూస్తుంది. చెప్పు, ఎందుకు ఆ టైంలో వెళ్ళావు? ఎవరి కోసం వెళ్ళావు? ఇక్కడికి నువ్వు వచ్చింది ఎందుకు? మీ చెల్లెలు ఏం చెప్తుంది అమ్మాయి? నన్ను అడుగు, నేను చెప్తాను అంటూ పైకి లేచింది వార్డెన్. శైలు ఆవిడని అస్సలు చూడడం లేదు. ఎర్రగా కందిపోయిన చెల్లెలు చెంపను మాత్రమే చూస్తుంది బాధగా. నీ చెల్లెలు కాలేజీలో ఎవరో అబ్బాయితో తిరుగుతోందని తెలిసింది. అతని కోసమే నైట్ టైం గోడలు దూకే ప్రోగ్రాంలు పెట్టి తోడు కోసం ఇదిగో ఈ ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్తుంటే వాచ్మ్యాన్ చూసి పట్టుకున్నాడు. లేకపోతే వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళో లేదో కూడా తెలియదు అంటూ మాట్లాడుతున్న వార్డెన్ మాటలకి పల్లవి ఇంకో చంప చెల్లుమనిపించింది. శైలు కింద పడిపోయింది పల్లవి.